రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే తెల్ల రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామన్నారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టొచ్చని తెలిపారు. వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, స్కీమ్ల అవినీతితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్తోనే దేశానికి సేఫ్టీ, డెవలప్మెంట్ ఉంటుందన్నారు మినిస్టర్స్. పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 15లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిర్మల్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజాభవన్ కి లాక్ పడుతుందని కేసీఆర్ భ్రమపడుతున్నారన్నారు. లాక్ పడింది ప్రజాభవన్ కి కాదని కేసీఆర్ దుకాణానికేనని విమర్శించారు భట్టి. మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి అంటే ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వీళ్ళందరికీ వాళ్ళకి రాజ్యాధికారంలో హక్కు లేకుండా, తర్వాత సంపదలో వనరుల్లో వాటా లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి 400 స్థానాలు గెలుచుకొని వీటన్నింటినీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కానీ మేము కానీ ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళందరికీ కావాల్సి అది ప్రజాభవన్. తెలంగాణ రాష్ట్రం ప్రజలతో నిండి ఉన్నది. అదేమన్నా ప్రజాభవన్లో వేరే వాళ్ళు ఉండుంటే ప్రజలకు స్థానం లేకుండా ఉంటే లాక్ పడుతుంది. ఆయనలాగా ఉంటే అది ప్రజల కోసం తెరిచి ఉంచున్నది, ఎప్పుడూ ఓపెనే ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులతో పాటు ఇండ్లు నిర్మించే ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కార్ కంటే కాంగ్రెస్ మెరుగ్గా పనిచేస్తోందన్నారు. అకాల వర్షాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పవర్ సెక్టర్లో ఏదో చేసినట్టుగా ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. ఇండ్లకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ గతం కంటే మెరుగ్గా పవర్ సప్లై జరుగుతుంది. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న, డ్యామేజ్ అయిన పంటకి, ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చిన ధాన్యానికి అన్ని విధాలుగా రైతులని ప్రభుత్వం ఆదుకుంటది. గాలికి కూలిపోయే వంతెనలు, కుంగిపోయే ప్రాజెక్టులను కట్టి బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టొచ్చని తెలిపారు. దౌర్జన్యాలు, దోపిడీ రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీ పేదల పొట్ట మీద కొట్టిందన్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంథనిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నేతలు. 1,00,000 కోట్ల రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి, నాణ్యత లేని కట్టడాలు కట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటోళ్ళు. కానీ దాన్ని ఇప్పుడు కట్టలే, ఎందుకంటే కాంట్రాక్టర్ ఉండడు కదా దానికి. 10 ఏళ్లలో కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ తప్ప ఏం చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల తర్వాత పింఛన్ను 4,000కు పెంచుతామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారం చేశారు పొన్నం ప్రభాకర్. తర్వాత హుస్నాబాద్ లో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా నిర్వహించిన సిపిఐ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. కేసీఆర్ 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, నౌకర్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, ఇవేం కాలే. కాంగ్రెస్ అధికారులకు వచ్చి 5 నెలలైంది. ఆర్టీసీలో బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతున్నా. మేము మీ కరెంటు బిల్లు లేకుండా చేసినాం. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది. 500 గ్యాస్ సిలిండర్. మీకు ఎవరికైనా దాహోన పోతే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఎలక్షన్ కాగానే చేసే పనులు చెప్తున్నా. ఎవరెవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళకు 4,000, పెన్షన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు 4,000 రూపాయలు ఇస్తాం. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఉపాధి హామీ కూలీలకు ధర పెరుగుతుందని అన్నారు మంత్రి సీతక్క. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఉదయం కోసినిలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ మనవడు సోనియమ్మ కొడుకు రేపు ప్రధానమంత్రి అవడం ఖాయం. ఆయన ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. పేదోళ్ళని కాపాడుకోవాలి, పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పేదోళ్లకు భూములు పంచాలని పోడు భూముల చట్టం తీసుకొచ్చినాం. ఎక్కడ భూములు ఉంటే అప్పుడు ఎక్కడ పోయినా ఇండ్లు వేసుకొని బతికారు. ఇప్పుడు ప్రతి ఒక్క గజం కూడా మనం ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఇబ్బందులు పడ్డారు అందరు. కానీ మన ప్రభుత్వం ఎక్కడ భూమి ఉంటే అక్కడ పేదోళ్ళకు దక్కాలని ఇచ్చినాము. ఇప్పుడు 100 రోజుల పనిని కూడా 100 రోజులు చేయిస్తాం. రోజుకు 400 పెంచుతున్నాం. దళితులను దూరం పెట్టిన పార్టీ ఒక్క బీజేపీనే అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. భద్రాచలంలో సిపిఐ ఎన్నికల మద్దతు సభకు హాజరైన తుమ్మల గిరిజనులు మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. తప్పకుండా గతంలో ఏ రకంగా పేదలకు ఇల్లు వచ్చినాయో
మళ్ళీ ఎమ్మెల్యే గారికి వేరే గారికి అప్పచెప్తాం. తప్పకుండా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసుకుందాం. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.